ఎఫెసీ 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. ఈ విషయం మనకు బాగా తెలుసు. 5 రకాల పరిచర్య ధర్మాలను దేవుడు మనకి నియమించి పెట్టాడు. దేని కొరకు దేవుడు నిర్ణయించిన ఈ పరిచర్య ధర్మం అంటే సంఘము క్షేమాభివృద్ధిని అనుభవించడానికి, అంటే సంఘము పరిపూర్ణత్వంలోనికి రావడానికి. పరిపూర్ణత్వంలోనికి వస్తేనే సంఘము ప్రభు రాజ్యంలో చేరబడుతుంది. పరిపూర్ణత లేకుండా ఏ విశ్వాసి గాని, ఏ సంఘము గాని, ఏ సేవకుడు గాని ప్రభు రాజ్యంలో చేరే అవకాశమే లేదు. ప్రభు రాజ్యం అంటే సామాన్యమైనది కాదు. మనం అనుకుంటున్నట్టుగా ఆటపాటలు ఆడుకుంటూ బైబిల్ పట్టుకొని తిరిగినంత మాత్రాన పరలోక రాజ్యంలో చేరతాము అనుకుంటే కోట్లు ఖర్చు పెట్టి పూజలు చేసేవాళ్ళు మనకంటే ముందు పరలోక రాజ్యంలో చేరాలి. కనుక దానివల్ల సాధ్యం కాదు, దీనివల్ల సాధ్యం కాదు. పరిపూర్ణులు మాత్రమే పరలోక రాజ్యంలో చేరగలరు. నేను నమ్ముతాను, ఖచ్చితంగా విడవబడిన సంఘము కూడా ఒక రోజు ఉంటుంది ప్రభు రాకడలో. మీ సిద్ధాంతం ఏంటో నాకు తెలియదు, కానీ నా సిద్ధాంతం ప్రభు రాకడలో సంఘము ఎత్తబడుతుంది. సంఘాలు మాత్రం బిల్డింగ్స్ ఉంటాయి, బిల్డింగ్స్ లో కొంతమంది విశ్వాసులు అనబడేవారు కూడా మిగిలిపోతారు. పరిపూర్ణులు మాత్రమే ఎత్తపడతారని నేను నమ్ముతున్నాను. పరిపూర్ణులు ఎవరు అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉంది, శత్రువుని సైతం ప్రేమించేవాడే పరిపూర్ణుడు, శత్రువుని క్షమించేవాడే పరిపూర్ణుడు, కామ క్రోధ మోహ మదమత్సరాలను విసర్జించిన వాడే పరిపూర్ణుడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఫైనల్ గా ఒకే ఒక మాటలో చెప్పమంటే, యేసు యొక్క మాట ప్రకారం ఎవడు దీనుడై విరిగి నలిగిన మనస్సు గలవాడై ఆయన మాట విని వణుకుతాడో, అంటే ఫాలో అవుతాడో, గైకొంటాడో, అతడి మీద దేవుని కనుదృష్టి నిలిచి ఉంటుంది. కనుక దేవుడు కనుదృష్టి నిలిచి ఉన్న ప్రతి ఒక్కడు పరిపూర్ణుడు అయి తీరుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పరిపూర్ణత్వంలోకి రావాలంటే వినయ మనస్కుడిగా ఉండాలి. ఈ పరిపూర్ణత్వంలోకి రావాలంటే దీన మనస్కుడిగా ఉండాలి. ఈ పరిపూర్ణత్వం రావాలంటే దేవుని వాక్యాన్ని తూచ తప్పకుండా గైకొనేవాడిగా ఉండాలి. ఒక చిన్న బిడ్డలాగా అక్కడ ఒక చాక్లెట్ కవర్ లో రాయి పెట్టి అది చాక్లెట్ తెచ్చుకోరా అని ఒక చిన్న బిడ్డకు చెప్తే ఖచ్చితంగా వెళ్తాడు ఆ చిన్న బిడ్డ. అది రాయ చాక్లెట్ ఇంతలోకి ఎలా వచ్చింది, నేనే చూశాను కదా, ఇప్పుడు అక్కడ లేదే, సడన్ గా ఎలా వచ్చింది, ఇతనేదో నన్ను మోసం చేస్తున్నాడని ఆలోచించడు. వాడికి ఒకటే నమ్మకం, మా నాన్న చెప్పాడంటే ఖచ్చితంగా చాక్లెట్, మా నాన్న చెప్పాడంటే నిజంగా అది ఫ్లవరే, గులాబీ పువ్వే, అది నిప్పైనా సరే, అరే అక్కడ పువ్వు ఉంది తీసుకురా అంటే తీసుకొస్తాడు. పోయి కాలిన తర్వాత నీకు తెలియదు. అలాంటి చిన్న బిడ్డల వలె ఆయన వాక్యాన్ని ఎవరైతే గైకొంటారో వారు మాత్రమే పరిపూర్ణులు అవుతారు. ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా పరిపూర్ణులే పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించిన వారు, మీకు తెలిసిన వాక్యమే, ప్రకటన గ్రంథం 3:21 ప్రకారం ఆయన సింహాసనంలో కూర్చుంటారు. ప్రకటన గ్రంథం 22:4-5 వాక్యాల ప్రకారం ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారు. యుగ యుగములు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తూ ఆయన రాజదండం మన చేతిలో పెట్టగా ఆయనతో మనము సహపరిపాలకులుగా ఉండబోతున్నాము. అది నిత్యత్వము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికంటే ముందుగా 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో కలిసి ఇదే భూమి మీద యెరూషలేము పట్టణం, ఇదే యెరూషలేము పట్టణాన్ని రాజధానిగా చేసుకొని ఆయన పరిపాలిస్తుంటే ఆయనతో మనం సహపరిపాలకులుగా ఉండబోతున్నాం. ఇది 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 క్రైస్తవుడి యొక్క అంతిమ నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ నిరీక్షణ ఈ రోజున క్రైస్తవ్యంలో లేదు. ఉన్నవారెవరో మీలాంటి కొద్ది మంది ఉన్నారని నేను నమ్ముతున్నాను.
ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచట్లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ నిరీక్షణతోనే నేను ఏ రోజుకైనా ఆయన ముఖాన్ని నేను చూడాలి, ఆయన నన్ను ముద్దు పెట్టుకోవాలి, నేను ఆయన్ని ముద్దు పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతుందా. మురికి వాడనైన నన్ను మహిమ కలిగిన వాడిగా మార్చబోయే నా ప్రభు అయిన యేసుక్రీస్తుని నేను ఒక రోజున ఆయన మహిమలో ఉండగా ఆయన్ని ముద్దు పెట్టుకునే ఆ అనుభవం నాకు చాలా ప్రాముఖ్యమైంది. అందుకే నేను గురి యొద్దకు పరిగెడుతున్నాను. నా ఎదురుగా ఎవరు నిలబడ్డా వీడు మాకు చెప్పొచ్చాడులే అనుకున్నా, వీడికి ఉన్న జ్ఞానం మాకు లేదా అని ఎవరైనా అనుకున్నా నేను ఎలాంటి కంగారు పడను. అందుకే ఎవరితో డీప్ పరిచయాలు పెట్టుకోవడానికి ఇష్టపడను. కారణం ఏంటంటే నా గురి, నా ఆశ ఆయన రాజ్యాన్ని నేను చూడాలని. దేవునికి స్తోత్రం కలుగుతుందా. ఆ రాజ్యంలో నేను చేరాలని ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధిస్తూ మీ ఎదురుగా సంఘంలో కూర్చున్న వారిని కూడా పరిపూర్ణతలోనికి మీరు నడిపించే సేవకులుగా ఉండాలని నా ఆశ. అలాగ ఉండాలంటే మొట్టమొదటి పాయింట్ నేను చెప్తాను, క్లుప్తంగా చెప్తాను. ఆదికాండం 18వ అధ్యాయము, ఆదికాండం 19వ అధ్యాయము మీకు తెలియని విషయాలేం కాదు, మీరు బైబిల్లో కూడా చూడాల్సిన అవసరంలా. 18వ అధ్యాయంలో అబ్రహాము గుడారాన్ని కాచుకొని 19వ అధ్యాయంలో లోతు గుడారాన్ని విడిచి గవిని యొద్ద కూర్చున్నాడు. ఈ రోజున ఒక సేవకుడి నేను ఫోన్ చేసి ఎక్కడున్నామని అడిగాను. సోమవారం గట్కేసర్లో పాస్టల్ మీటింగ్ లో ఉన్నా అన్నాడు. మంగళవారం ఫోన్ చేశాను, విజయవాడలో పాస్టల్ మీటింగ్ లో ఉన్నాను అన్నాడు. బుధవారం ఫోన్ చేశాను, నిజామాబాద్ లో పాస్టల్ మీటింగ్ లో ఉన్నాను అన్నాడు. గురువారం ఫోన్ చేశాను, చెన్నైలో పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతుంది వెళ్తున్నాను అన్నాడు. శుక్రవారం అన్నాను, శనివారం అన్నాను, శనివారం రాత్రికి వస్తాను, ఆదివారం సంఘం చూసుకుంటాను, ఆదివారం సాయంత్రం ఉంటావా నేను వస్తానన్నా. అబ్బాయి కుదరదన్నా, ఆదివారం సాయంత్రం వరంగల్లో ఒక మీటింగ్ ఉంది వెళ్తున్నాను అన్నాడు. సంఘాన్ని ఎవరు చూస్తున్నారు అన్నాను. నేను ఒక్కొక్క ఆదివారం నేను తీరిక లేకుండా సేవ చేస్తున్నాను. నేను ఒక్కొక్క ఆదివారం సంఘం చూసుకోవడం కూడా నాకు కుదరదు. మరి ఎవరు చూస్తారు అన్న? సేవ ఎన్నాళ్ళైంది ప్రారంభించి? నేను అప్పుడెప్పుడో చూశాను, 200 మంది ఉన్నారు సంఘంలో, ఇప్పుడు పెరిగారా బాగా అన్నా. నేను ఎక్కడన్నా 25 మంది అయ్యారు అన్నాడు. ఈయన తిరుగుతూ ఉన్నాడు అంట. అంత పాస్టల్ మీటింగ్లే. కానీ అబ్రహాం ఆ పని చేయలేదండి. తనకు బిడ్డలు లేకపోయినా సరే తన గుడారమైన తన భార్యని కాపాడుకుంటూ గుడారపు ద్వారం వద్ద కూర్చున్నాడు. చెప్పట్లు పెట్టి ప్రభు నామాన్ని కనపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన ఒక పాస్టర్ గారు ఒక సేవకుడిని సంఘానికి పంపించాడు ఆదివారం. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? గురువు గారు పెట్టాడంట మీటింగ్, స్పెషల్ మీటింగ్ ఆదివారం పెట్టాడు. ఆదివారం గురువు గారు ఇంకో పెద్ద గురువు గారిని పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? సముద్రాలు దాటించి పిలిచాడు. అర్థమవుతుంది నేను చెప్పేది. ఈ మధ్య గురువు ఉన్నాడే మీడియేటర్ తనకున్న జనాన్ని చూపించాలా. తనకున్న జనం ఎవరు? మనమే కదా. నాలాంటి బకరాలు ఉంటారు కదా కొంతమంది, నన్ను చూపించాలా. నాకు సంఘం ఉంది, నేనేం చేశాను? సంఘాన్ని బకరాలను చేసి నేను మధ్య గురువును సంతృప్తి పరచడం కోసం, మధ్య గురువు పెద్ద గురువును సంతృప్తి పరచడం కోసం ఆదివారం సంఘాన్ని ఎగ్గొట్టేసి వెళ్ళిపోయాను. ఇట్లా ఒకసారి వెళ్ళా, 2 సార్లు వెళ్ళా, వెళ్తున్న అలవాటు ఇతనికి. కానీ ఒక్కసారి దొరికాడు. అపవాది గర్జన సింహం వల్ల ఎవరిని మింగుదని ఎదురు చూస్తాడు. ఎవరిని మింగడవాడు ఒకేసారి మింగితే గుంపు మొత్తాన్ని మింగేస్తాడు. ఎట్లా మింగాడో చెప్పమంటారా? ఒక అతను వచ్చాడు. ఆ చర్చిలో 5,000 రూపాయల దశం భాగం ఇచ్చేది ఒకే ఒక కుటుంబం, మిగిలిన వాళ్ళందరూ పేదోళ్ళు. వచ్చాడు, వాక్యం చెప్పాడు. పాస్టర్ గారు అమ్మాయిని ఆడ కూర్చోడం, నాకు ఏం తెలిసి ఆడ మంచి అయ్యగారు అంటది, అయ్యేం తెలుస్తున్నాం పాపం. అన్నం కూడా పెట్టి పంపించింది ఆ పాస్టర్ గారు. ఎంత 5,000 ఇచ్చే దశం భాగం కుటుంబం నెక్స్ట్ ఆదివారం నాడు కనపల్లా. ఏమైందిరా అని ఎంక్వైరీ చేశాడు. పాస్టర్ గారు వెళ్ళి కలిశాడు. వచ్చిన ఆయన వీళ్ళు ఇద్దరు చూపులు కలిసాయంట. చూపులు అంటే ఇద్దరు మగవాళ్ళు చూపులే కలిసాయి. ఇప్పుడు ఆడ మనిషి లేదు అక్కడ, మగవాళ్ళు చూపులే కలిసాయి. ఎలా కలిసాయంటే వాసనలు కలిసాయి. అర్థమైందా? వాసనలు కలిసింది అంటే అర్థమైందా? వాసనలు కలవటం అంటే పొలం కలిసింది. ఈ చర్చ నడిపించే పాస్టర్ ఈ వచ్చే వాళ్ళ కులం కాదు, వాక్యం చెప్పడానికి వచ్చినాడు వాళ్ళ కులం.
15 కిలోమీటర్ల దూరం నుండి పిలిచాడు. మొట్టమొదటిది గుడారాన్ని కాచుకోకపోవడం తప్పు, సంఘాన్ని వారం అంతా తిరగడం తప్పు, ఆదివారం అన్యాయంగా దేవుడిచ్చిన బిడ్డల్ని ఎగ్గొట్టిపోవడం తప్పు, భయంకరమైన పాపం అది. గుడారాన్ని కాసుకోవడం తప్పు. ఈ తప్పే కాకుండా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సేవకుడిని ఆదివారం నా సంఘం చూసుకోమని పంపిస్తే, ఈ పాస్టర్ తెలివిగల్లోడు కాబట్టి, పాస్టర్ మళ్ళీ మన పాస్టర్ అనాలి కదా, లేకపోతే మీరు నన్ను తిడతారుగా, ఎందుకంటే మీకు అమ్మది కదా పాస్టర్లకు లెక్కలేదు అంటారు మీరు. పాస్టర్ అంటున్నాను నేను. ఈయన కొడుక్కి సంఘాన్ని అప్పగించేసి ఈయన ఇక్కడికి వచ్చాడు. వస్తే ఈ కుటుంబం కలిసింది. మనం ఒకటే కదా, 10 రూపాయలే కదా ఆటో, మన ఫ్యామిలీ అంతా అక్కడికి వచ్చేయకూడదా? ఆడ మనోళ్ళు 4 కుటుంబాలు ఉన్నాయి, మన కుటుంబాలు అంటే అంటే మన జాతి కుటుంబాలు ఉన్నాయి. చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగింది ఏంటో తెలుసండి, ఆ సంఘంలో కానుకిచ్చేవాళ్ళే లేరు. ఈ సంగతి నాకు తెలియక ఇట్లా సతీష్ లాగా పిలిచాడు ఆయన నన్ను ఒక రోజున. ఈ యొక్క ఉదాహరణ, చిన్న ఉదాహరణ, ఎక్కడో జరిగిన ఉదాహరణ మళ్ళీ అక్కడ చెప్పాను నేను. ఆ సేవకుడు మధ్యలోనే లేచి వచ్చి నన్ను కౌగిలించుకొని, ఆ దౌర్భాగ్యాన్ని నేనే అన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, మీ చేతులు జోడించి నమస్కారం చెప్తున్నాను. మీరు ఎన్నో ఉపవాసాలు చేశారు. మీరు కష్టపడకపోతే ఒక ఆత్మ రక్షించబడదు. నా కష్టం చాలా తక్కువ, నేను కష్టపడి చాలా తక్కువ, ప్రయాణం ఎక్కువ నాకు. కానీ మీరు రాత్రి పగళ్ళు కష్టపడతారు. ఒక ఆత్మను పట్టుకోవటం అంటే సామాన్యమైన విషయం కాదు. మీరు చాలా పెద్ద పెద్ద ముదురులు ఉంటారు, వాళ్ళని వలయ్యాలి, మీరు పట్టాలి, వాళ్ళకి సహాయపడాలి అన్ని విషయాల్లో కూడా. ఒక తండ్రి లాగా, తల్లిలాగా, తల్లి తన బిడ్డని గారవించినట్లుగా, తండ్రి తన బిడ్డని పోషించినట్లుగా. 1 తెస్సలోనిక 2వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, తల్లి తన సొంత బిడ్డని గారవించినట్లుగా, స్తన్యం ఇచ్చు తల్లి, కష్టపడి పనిచేసే తండ్రి తన బిడ్డని పోషించినట్లుగా. తెస్సలోనిక సంఘస్థులారా, నేను మిమ్మల్ని పోషించాను అంటున్నాడు. తెస్సలోనిక సంఘస్థులు పౌలు గారు గుండెల మీద తనల, కానీ ఈ రోజున సంఘాలు గుండెల మీద తంతున్నాయి సేవకుల్ని. దానికి కారణం ఏంటో తెలుసండి, గుడారాన్ని కాచుకోవడంలో మనం సేవకులు ఫెయిల్ అవుతున్నారు. ఆ కుటుంబం వెళ్ళిపోతే ఆ సేవకుడు ఎంత కుంగిపోయాడో నాకు తెలుసు. మీకు నేను చాలా ప్రేమతో చెప్తున్నానండి. అబ్రహాము సంఘాన్ని, గుడారాన్ని కాచుకున్నందువల్ల దేవుడు వచ్చి గుర్తుపెట్టాడు, వారికి భోజనం పెట్టాడు, లోతు కొరకు ప్రార్థన చేశాడు, సొదొమ గొమొర్రాలో ఉన్న లోతును విడిపించాలని ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాకుండా వరపుత్రుడైన ఇస్సాకును కూర్చున్న వాగ్దానాన్ని కూడా పొందాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడారాన్ని కాసుకొని ఉంటే అద్భుతాలు మీరు చూస్తారు. దేవుని వాగ్దానాలు మీ సొంతం ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క ఆత్మను పోగొట్టుకుంటే ఆ గుండెల్లో భారం ఏంటో నేను వ్యక్తిగతంగా అనుభవించలేదు, కానీ అనుభవించిన వాళ్ళని చూసి నేను వాళ్ళతో కలిసి ఏడ్చాను. 19వ అధ్యాయం ఆదికాండంలో లోతును మీరు చూస్తే, గుడారాన్ని విడిచి గౌని యొద్ద కూర్చొని అపహాసకుల మధ్యలో కూర్చున్నాడు. పిల్లల పాటికి పిల్లలు ప్రేమల్లో పడిపోయారు. కుటుంబం సర్వనాశనం అయిపోయింది గుడారాన్ని విడవటం వల్ల. అక్రమ సంతానానికి లోతు మూల పురుషుడయ్యాడు. ఈ రోజున సంఘాలు పాడుగాయడానికి కారణం విశ్వాసి అని మనం పళ్ళు పటపట కొరుకుతున్నాం. అలాంటి వాడి వల్ల అన్నా నా సంఘం నాశనమైంది అంటున్నాం. నేను అంటాను, వాడి వల్ల కానే కాదు, సంఘం నాశనమైంది నా వల్ల, మన వల్లే అంటాను నేను. దేవుడు మనకిచ్చిన కాపరి బాధ్యత నిర్వర్తించకుండా మనమే ప్రమోషన్ ఇచ్చుకొని, కాపరి నుంచి నన్ను అపోస్తులుని చేసాడని చెప్పి బిరుదు తగిలిచ్చేసుకొని, ఇక అపోస్తుల దగ్గర నుంచి మళ్ళీ ఎవరన్నా తల మీద చేయి పెట్టగలను వాడు కింద పడ్డాడు అనుకోండి, అమ్మో నాకు స్వస్థవరం ఇచ్చేసాడని మళ్ళీ స్వస్థవరం తగిలిచ్చేసుకొని టోటల్ గా కుటుంబాన్ని ఫెయిల్ చేసుకుంటున్నాం, కుటుంబాన్ని చెడగొట్టుకుంటున్నాం. సంఘం అంటే క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి మీరు రాత్రి పగళ్ళు అపోస్తులైన పౌలులాగా కన్నీళ్లతో
మీ డబ్బు ఖర్చు పెట్టారు, మీ కండబలం ఖర్చు పెట్టారు, నడిచి తిరిగారు, సైకిల్ గాలిపోతే సైకిల్కి పంచర్ వేయించుకునే డబ్బులు లేకుండా తిరిగారు మీరు. అంత కష్టపడిన సంఘంని విడిచి తిరిగితే కలిగే పరిణామాలు మీరు తట్టుకోగలుగుతున్నారంటే నేను సంతోషపడుతున్నాను, కానీ తట్టుకుంటారని నేను అనుకోను. ఒకవేళ ఈ లోకంలో మీరు తట్టుకున్నట్టు కనపడ్డప్పటికి కూడా దేవునికి లెక్క అప్పగించవలసిన వారే ఉన్నారు. దేవుని స్తోత్రం. కనుక మీరు కనిపెట్టుకొని ఉండకపోతే వారు పరిపూర్ణులు కారు. లోతు కనిపెట్టుకొని లేకపోవటం వల్లే కుటుంబం అంతా శపించబడిన అనుభవాల్లోకి వెళ్ళిపోయింది. సంఘాన్ని కనిపెట్టుకొని ఉండమనే ఒక సేవకుడిగా నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. రెండవ మాట, మనుషుల దయను సంపాదించడానికి మాత్రం చూడకండి. గలతీ 1:10 రాయబడింది, నేను మనుషుల దయను సంపాదింప చూచువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోయే ఉందును అంటున్నాడు. ఏ మనిషి మనకు మేలు చేయలేడండి. ఒకడు అన్నాడు, నాతో ఇంతమంది అన్నారు, అన్నా నిన్ను అనేక మందికి పరిచయం చేస్తానన్నాడు. ఎవ్వడు మనల్ని పెద్ద చేయలేడండి, దేవుడు ఒక్కడే పెద్ద చేస్తాడు. హల్లెలూయా. నరుడు నమ్మదగిన వాడు కాదు, నజరేయుడైన యేసు మాత్రమే నమ్మదగిన వాడు. నరుడిని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నరుడు అంటే క్రైస్తవుడు కదండి, 10,000 రూపాయల బైబిల్ ఉంది అయ్యగారి చేతిలో, నమ్మకూడదండి. మనుషుల దయను సంపాదించుకొని చూచువాడిని అయితే క్రీస్తు దాసుని కాకపోతుంది. మనుషుల దయ తన మీద ఉండాలని పేతురు యేసును ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడాడు. లూకా 22లో అంటాడు, మనుషుల దయ తనకు కావాలన్నట్టుగా. అంటే దయ లేకపోతే చంపేస్తాడు. మరణానికి భయపడి యేసు ఎవడో తెలియదు అన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత, అంటే రోషము గల సేవ చెయ్యాలని తీర్మానంలోకి వచ్చాక, అది పరిశుద్ధాత్మ అభిషేకం అంటే. 1 తెస్సలోనిక 2వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, పౌలు గారు అంటున్నాడు, మేము మనుషుల్ని సంతోషపెట్టు వారమై ఉండక అంటున్నాడు. మనుషుల్ని సంతోషపెట్టు వారమై ఉండక అంటున్నాడు. పేతురు పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఇక బతికినా చచ్చినా యేసు ప్రభువే అని ఎప్పుడైతే అనుకున్నాడో, అపోస్తల కార్యాలు 4:20లో అంటున్నాడు, మనుషుల మాట వినవలన దేవుని మాట వినవలన మీరు చంపినా సరే నేను యేసు మాటే వింటాను. చప్పట్లు పెట్టి ప్రభు నామాన్ని కనపరచు. దేవుని స్తోత్రం కలుగుతాను. అప్పుడేమో మనుషుల దయ, ఇప్పుడు అంటున్నాడు నేను దేవుని మాటే వింటాను అంటున్నాడు. ఆ తీర్మానం చేశాక పేతురు నడుస్తుంటే రోగులు స్వస్థపడ్డారు, పేతురు నీడ తగిలితే రోగులు స్వస్థపడ్డారు, పేతురుని చూస్తే దయ్యాలు విలవిల్లాడుతూ పారిపోయాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల్ని సంతోషపెట్టే వారం కాకుండా దేవుణ్ణే సంతోషపెట్టే పరిచర్య కనుక మనం చేస్తే, పెద్దలను గౌరవించాలి, మీ నాయకులను గౌరవించాలి, వందనాలు పెట్టాలి, బానిసలు మాత్రం కాదు. బానిసలు ఎవరికి మనం బానిసలం కాదు, మనం యేసు బానిసలం అంతే. ఆయన కూడా మనల్ని బానిసలు అంటున్నా, నా సహోదరులు అంటున్నాడు, నా సహోదరులు అంటున్నారు, మీరు నా సహోదరులు అంటున్నాడు. ఈరోజు సహోదరులు కాదు, అందరూ అయ్యగారులు కాళ్ళ దగ్గరికి వెళ్తే కానీ పెద్ద అయ్యగారి కింద లెక్క. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి గుడారాన్ని కాచుకొని ఉండండి. రెండవదిగా మనుషుల్ని సంతోషపెట్టేవారుగా ఉండకండి. 1 కొరింథీ 10:31లో రాయబడింది, మీరు భోజనం చేసినను పానము చేసినను దేవుని ఘనపరచుట కొరకే చెయ్యండి. మీరు సేవ చేసేది దేవుణ్ణి ఘనపరచుట కొరకే అనే ఆలోచనతోనే సేవ చేయాలని ఒక దైవ సేవకుడిగా మీకు తెలిసిన విషయాన్ని మరొకసారి నేను రీట్రేట్ చేస్తున్నా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వాక్యం చదవండి ఒకసారి. 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటాయే. ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకుంటాయే భక్తిలో రెండో కోణం. భక్తికి 2 కోణాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో ప్రభు నాతో మాట్లాడిన విషయంలో, ఒక కాయిన్కి రెండు వైపులు ఉన్నట్లుగా, 2 పార్శ్వాలు ఉన్నట్లుగా
టూ సైడ్స్ ఉన్నట్లుగా భక్తిలో 2 కోణాలు ఉంటాయి. మొదటి కోణం ఏంటంటే 1 తిమోతి 3:16 దైవ భక్తిలో మర్మం ఏదనగా అని రాసింది అక్కడ. యేసు సశరీరుడిగా ప్రత్యక్షపరచబడ్డాడు, జనముల్లో ప్రకటించబడ్డాడు, దేవదూతల చేత ప్రకటించబడ్డాడు, రక్షకుడని పేరు తెచ్చుకున్నాడు, మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆరోహణమైపోయాడు ఆయన. ఈ రోజున తండ్రి పొడి పార్శ్వాన్ని కూర్చొని మన కొరకు ఎవరు ప్రార్థన చేయకపోయినా ఆయన మాత్రం ప్రార్థన చేస్తున్నారు. మనం చెబుతాం, అబ్బో అన్న ప్రార్థన చేయండి అన్న అని నేను అడుగుతాను మిమ్మల్ని. మీకు ఎందుకు రోజు ప్రార్థన మీ గురించి అంటారు మీరు నాతో. మీరు అడుగుతారు అనుకోండి నన్ను, ఆ రోజు మీ గురించి చేస్తారంటే అంత అబద్ధమే. ఎవరి గురించి ఎవరు చేయరు. ఈ రోజు గుర్తు పెట్టుకుంటాను మిమ్మల్ని, రేపు పొద్దున ఇంకో చోటికి వెళ్తాను, మళ్ళీ ఇంకెవరో గుర్తుకొస్తారు. కానీ మరొక ప్రార్థన చేసేవాడు యేసు ప్రభు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగునుగా. మన కొరకు నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాయి. దైవభక్తిలో 2వ కోణం ఏంటంటేనండి, విధవరాలను సన్మానించడం, దిక్కులేని వాళ్ళని సన్మానించడం, న్యాయంగా ప్రవర్తించడం, మీకా గ్రంథంలో రాయబడినట్లుగా, అదేవిధంగా యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడినట్లుగా న్యాయం జరిగించండి, ఎవరికి అన్యాయం చేయకండి, ఎవరి కనికరాన్ని ప్రేమించండి, దీన మనసు కలిగి ఉండండి అని రాస్తున్నాయి అక్కడ. వీటన్నిటిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే దయార్థ హృదయం అన్ని మనకు ఉండాలి. ప్రాముఖ్యమైనది భక్తిలో 2వ కోణం ఏంటంటే ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి. ఒక దైవ సేవకుడికి చాలా అవసరం అండి. ఇది భక్తి. యేసు ప్రభువుని నమ్ముకున్న మనం పరిపూర్ణులం కావాలంటే ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకోగలిగిన వాడే పరిపూర్ణుడు అవుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఒక కుటుంబానికి నేను వెళ్ళొద్దన్నాను. 45 సంవత్సరాల విధవరాలు, నేను వెళ్ళొద్దని ఆ తమ్ముడికి బతిమలాడి చెప్పాను. నేను అనుభవాలను మీకు చెప్తున్నాను. వెళ్ళొద్దురా అంటే, అన్న వెళ్ళకపోతే ఎక్కడన్నా పరామర్శించాలి కదా మనం. సరే నాయన వెళ్ళిరా, భర్త పోయాడు కదా, పరామర్శించాలి, మంచిదే. అమ్మగారిని కూడా తీసుకొని వెళ్ళమన్నాను. ఒకసారి అమ్మగారిని తీసుకొని వెళ్ళాడు. 2 నెలల తర్వాత అమ్మగారు నాకు ఫోన్ చేసింది. కానీ ఇప్పుడు 3 సార్లు వెళ్ళాడు 3 నెలల్లో. మొదటిసారి మాత్రం మీ మాట మీద నన్ను తీసుకొని వెళ్ళాడు. తర్వాత 2 సార్లు నన్ను తీసుకెళ్ళలేదండి. ఏమిరా అన్న, నాకు ఇష్టం లేదు అన్నాడు. మాట మారింది. వద్దులు 50 సార్లు అయిపోయింది, ఆ ఓదార్పు దినాలు సమాప్తం అయిపోయింది, దుఃఖ దినాలు, ఇంకో ఓదార్పు దయచేసి నువ్వు ఇంక కొద్ది తగ్గించమన్నాను. తగ్గించలా, కంటిన్యూ అయిపోయాడు. సంఘం పాడైపోయింది. అసలు మొట్టమొదట సంఘం ఏంటి తెలుసండి? మన కుటుంబమేనండి. మీ భార్య, మీ బిడ్డలే మొదటి సంఘం. వాళ్ళు క్షేమంగా ఉంటేనే తర్వాత మీరు కన్నా సంఘం క్షేమంగా ఉంటుంది. ఆమె దేశంలో నేను నాకు సంఘం ఇంపార్టెంట్ అంటాడు వాడు. ఒరే మొదటి సంఘం విశ్వాసిని భార్యరా అంటాను నేను. సంఘాన్ని పాడు చేసుకున్నాడు కదా. ఎక్కడైతే కీర్తించబడిన సంఘం ఆ సంఘమే పాడైపోయింది. గలతీ 6వ అధ్యాయం 1-2 వాక్యాల్లో చివరిగా రాయబడిన మాట ఏంటంటే, మీకు చాలా మంది తప్పిదాల్లో ఉన్నోళ్ళు కనపడతారు. మీ విశ్వాసులు కూడా తప్పుల్లో ఉన్నోళ్ళు కనపడతారు. మీ సేవకులు ఫ్రెండ్స్ కూడా తప్పు చేసేవాళ్ళు కనపడతారు. సేవకులు పురుష ఫ్రెండ్స్ కనపడతారు, స్త్రీ ఫ్రెండ్స్ కూడా కనపడతారు తప్పిదాల్లో ఉన్నోళ్ళు. మీరు వాళ్ళని ఖచ్చితంగా తప్పిదాల్లో నుంచి విడిపించాలి. నో డౌట్, అది మీ బాధ్యత. మీ బాధ్యత, మన బాధ్యత అది. నేను వెళ్ళాను ఒక దగ్గరికి, హైదరాబాద్ లోనే ఒక ఏరియాలో నేను వెళ్ళాను. ఇంత కట్ట తీసుకొచ్చింది అమ్మగారు. చూడండి అన్న ఈ కట్ట అనేది స్టార్టింగే నేను డిగ్రీలో రాసిన లెటర్లు ఉన్నాయి అందులో. నేను డిగ్రీలో రాసిన లెటర్లు అంటే నా లెటర్లు కాదు, నా లెటర్లు ఎప్పుడు చించేశాను అనుకోండి. పెళ్లి చేసుకోకుండా ముందు చించేసే, లేకపోతే పక్క పాడైపోదు. ఈ ఎప్పుడు 2 బిడ్డలు, ఇంత బిడ్డలు. అమ్మగారు కట్ట తీసుకొచ్చింది. ఎప్పుడుదా మా ఈ డిగ్రీ చదువుకునేటప్పుడుదా అన్నాను నేను. కాదండి, పోయిన నెలలో కట్ట అని. తీసి చూస్తే ఇక భాష మనకు తెలిసిన భాషగా. ఖమ్మం జిల్లాలో చదివింది నేను, ఖమ్మం జిల్లా చదివింది. నాకు తెలిసిన భాషే, అంత సంస్కృతమే.
ఎంత చక్కటి భాషలు, వర్ణనలు, ఏమండి ఎంత భయంకరమో. తప్పిదంలో చాలా మంది కనబడతారు, కానీ ఆ తప్పిదంలో మనం పడకుండా, అక్కడ రాయబడిన మాట, ఆ గోతిలో మనం పడకుండా తప్పిదంలో ఉన్నవాడిని ప్రభు వైపు నడిపించడానికి మనం సిద్ధపడాలి, ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. మనకు ఆ బలం లేనప్పుడు ఆ ఛాయలకే పోకూడదు, ఆ వైపుకే పోకూడదు. మనకు బలం లేనప్పుడు మనుషులు దయ కోసం ప్రార్థలాడొద్దు. వాడు ఎవడన్నా కానీ, అలాగని గర్వంగా ఉండమని నేను చెప్పను. దీనులు ఉండాలి, వందనాలు చేయాలి, వారు చెప్పిన మాట వినాలి, వారు చెప్పిన మాట ఖచ్చితంగా వినాలి, పెద్దలు చెప్పిన మాట. కానీ వారు ఏదో చేస్తారని ప్రాపకం కోసం ఏ సేవకుడు బతకూడదు. యేసు ప్రాపకం కోసం మాత్రమే బతకాలి. గూడారాన్ని కాచుకొని ఉండండి. మీ సంఘం విలువైన సంఘం అండి. మీకు ఒక బ్రాంచ్ ఉందా, 2 బ్రాంచ్లు ఉండే, విలువైన బ్రాంచ్లు అవి. ఈ చిన్న సంఘాలు ఎవడో సంఘాన్ని చూసి మనకి ఎందుకండి, వాడికి 20,000 మంది ఉన్నారంటే ఉండే, 20,000 మందిలో 19,000 మంది నరకానికే పోతారు. ఒకటే 1000 మంది కదా పోయేది పరలోకానికి. మీరు 10 మందితో పరలోకానికి వెళ్తారు. 100% మార్కులు మీకు. ఆడికి వచ్చేది 20% మార్కులే వచ్చేది. ఆ లెక్క వేసుకోవాలి. అందుకే చిన్న మంద భయపడకండి అన్నాడు. ఇప్పుడు డబ్బులు ఎట్టండి మాకు, ఇప్పుడు డబ్బులు అంటే ఆయనే పోషించాలండి. అందుకే కదా సిద్ధపడి మనం సేవకు వచ్చాం. ఇహలోక మాలిన్యం అంటకుండా సేవ చేయండి. ముఖ్యంగా మీ భార్యని, బిడ్డల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎవరి కోసము కుటుంబాన్ని పాడు చేసుకోకండి. తాత్కాలిక ఆకర్షణ కొరకు కుటుంబాన్ని పాడు చేసుకోకండి. నాకు ఆ కుటుంబం ముఖ్యం, వాడు సంఘానికి రాకపోతే నా సంఘం పాడైపోద్ది అని భార్యని ఇష్టానుసారంగా మాట్లాడి కుటుంబాల చుట్టూ తిరగండి. ముందు భార్యని కన్విన్స్ చేసుకోండి. గూడారాన్ని కాచుకొని ఉండండి. ఈ మాటలు దేవుడు దీవించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని ఒక దైవ సేవకుడిగా మంచి మనస్సాక్షితో కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.